నా పుట్టినరోజు త్వరలో వస్తుంది. ఈ శనివారం పార్టీ ప్రారంభమవుతుంది. ఓహ్, నిజంగానా? నేను వస్తున్నాను. మార్క్ మరియు డేవిడ్లకు కూడా చెప్పు. జెస్సికా చెప్పింది, ధరణి పుట్టినరోజు వస్తుంది, శనివారం పార్టీ ఉంది అని. మనం ఆమె పార్టీకి వెళ్తాము. నువ్వు పార్టీకి వస్తావా? హా, నేను ఆమె పార్టీకి వస్తాను. 4కి మా ఇంటికి రా, సరేనా? హా, సరే. జెస్సికా ఎక్కడా? జెస్సికా మళ్ళీ ఆలస్యంగా వస్తోంది. డేవిడ్, నేను ఆలస్యం కాలేదు. నువ్వు చాలా త్వరగా వచ్చావే జెస్సికా. వావ్. నువ్వు ఏవైనా బహుమతులు కొన్నావా లేదా? జన్మదిన శుభాకాంక్షలు ధరణి. థ్యాంక్ యూ జెస్సికా. థ్యాంక్స్ ఎవ్రీవన్. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను, నేనే ఎత్తికొనుచు, నేనే మోయుచు రక్షించువాడను నేనే. ధరణి అక్కడుంది. ఏమో తెలీదు, వాష్రూమ్కి వెళ్ళినట్టు ఉంది. డాడీ, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు డాడీ. ఎక్కడ పెట్టావు డబ్బులు? నేను డెస్క్ దగ్గర పెట్టాను డాడీ. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాయి. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయో అర్థం కావట్లేదు. సరిగ్గా చూసావా లేదా? ఏమో డాడీ, అక్కడే పెట్టాను, కనిపించట్లేదు నాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకు నీ రూమ్కి ఎవరైనా వెళ్ళినట్టు గుర్తుందా? ఇందాక అయితే నేను, జెస్సికా, మార్క్, డేవిడ్ రూమ్లో ఉన్నాం డాడీ. వాళ్ళని ఒకసారి అడుగు, డబ్బులు చూసారో లేదో అని. ఇప్పుడే మంచి సమయం డబ్బులు దొంగతనం చేయడానికి. 500 రూపాయలా? 497, 498, 499, 500. వాళ్ళెవరికి డౌట్ రాకముందే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. వాళ్ళకి డౌట్ వచ్చింది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అరే, ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం బాగాలేదురా, అందుకే ఇంటికి వెళ్తున్నాం. ఇంతసేపు బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడేమైంది? ఏమో తెలీదురా, పొద్దున కొంచెం హెడేక్గా ఉంది, ఇప్పుడేమో దగ్గుగా ఉంది, అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తాను, సరేనా? ధరణికి, జెస్సికాకి అన్న చెప్పి వెళ్ళు. వాళ్ళకి నువ్వు చెప్పు, సరేనా? నాకు ఇప్పుడు బాగాలేదు, నేను ఇంటికి వెళ్తున్నా. ఏదో తేడాగా ఉందే. డబ్బులే డబ్బులు, ఇంకా ఎంజాయ్, పండుగ అంతే. నీ దగ్గర డబ్బులున్నాయి కదా, నీకు ఇష్టమైనవన్నీ చేసుకో, నేను అడిగేటోళ్ళు ఎవరు లేరు. వాడు నా ఫ్రెండ్ రాజేష్ కదా, అక్కడేం చేస్తున్నాడు? లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో. నేను వెళ్ళి వాడికి లిఫ్ట్ ఇస్తాను. హాయ్ రా, ఎలాగున్నావు? బాగున్నా. కాలేజ్కి ఏం రావట్లేదు ఈ మధ్య? కొంచెం పని ఉంది, అందుకే రావట్లేదు. నిన్ను ఎక్కడ దించాలి? బార్ దగ్గర దించు. బారా? అక్కడికెందుకు? బార్కి మందు తాగడానికి వెళ్తారు కదరా, అక్కడికి ఎందుకు అంటావు? ఎందుకురా? నువ్వు మందు తాగుతావేంటి? తాగుతా. నువ్వురా, మన ఇద్దరం కలిసి తాగుదాం. పర్లేదు, నాకొద్దు, నువ్వు తాగు కావాలంటే. అలా చూస్తూ నిల్చుంటావేట్రా, వచ్చి కూర్చో. నేను తాగనురా, ఎందుకు కూర్చోవడం? నేను ఇక బయలుదేరుతానైతే, బాయ్. అరే కాసేపు ఉండరా, ఏమైపోద్దురా కాసేపు ఉంటే? నాతో తోడుగా ఉండు ప్లీజ్. సరే, కాసేపే ఉంటాను, ఎక్కువ ఉండను. మంచి పని చేసావురా. మార్క్, నేను నీ కార్ నడపచ్చా? నేనేం అంతగా డ్రింక్ చేయలేదు కదా, ఇట్స్ ఓకే కదా, అంతగా ఏం తాగలేదు కదా, నేను కార్ నడుపుతాను, సరేనా?
వద్దు రాజేష్, నువ్వు ఆల్రెడీ డ్రింక్ చేసావు. ఇప్పుడు డ్రైవ్ చేయాలంటే ఇది చాలా ప్రమాదకరం. నేను డ్రైవ్ చేస్తాను కదా, నువ్వు నా పక్క సీట్లో కూర్చో. లేగు, ఇప్పుడు నాకు ఇచ్చేయి, నేను డ్రైవ్ చేస్తానులే. నేను మీ ఇంటికే కదా తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్తాను సరేనా? నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు ఇందులో కూర్చో. పర్లేదురా, నువ్వు అక్కడ కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. కానీ నాకు వచ్చులే, ఎందుకు నీకే పెద్ద వచ్చు అనుకుంటున్నావేటి? నాకు వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను చూడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా నువ్వు? పిచ్చోడివేంటి? షాక్ అయ్యావు కదా? ఇక్కడ మన పాత స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? మనం పాత స్కూల్లో చదువుకునే వాళ్ళం కదా, ఆ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళని కలుసుకోవడానికి నిన్ను తీసుకొని వచ్చాను. మాట్లాడుదాం పదా. హాయ్ రా, ఏం చేస్తున్నావేంటి ఈ సమయంలో? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు మన పాత ఫ్రెండ్ మార్క్ గుర్తున్నాడా? గుర్తున్నాడు. అయితే వాడిని నేను తీసుకొచ్చాను. చాలా మంచి పనే చేసావే. ఇప్పుడు మీ ఇద్దరు నాకు సహాయపడాలి. ఎందులో సహాయపడాలి? నీకు తెలియనిదేమన్నా ఉందారా నా దగ్గర? నాకు తెలిసి మార్క్ సహాయపడడేమో ఇలాంటి విషయంలో. అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను, ఇప్పుడు ఏం చేయాలి? సబాష్ జాక్, నువ్వు ఇంత స్పీడ్ చేస్తావని నేనే అనుకోలేదు. ఒకవేళ నేను అనుకుంటే నీకోసం నేను ఒక బహుమతిని ఎప్పుడో తయారు చేసి పెట్టేదాన్ని. కానీ పర్వాలేదు, రేపు నీకు ఎలాగైనా నీ బహుమతి నీకు ఇచ్చేస్తాను. ధన్యవాదములు సార్, మీకోసం నేను ఎప్పుడైనా పని చేస్తుంటాను, ఎప్పుడైనా అవైలబులే. నువ్వు ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను ఎవరు ఇంటికి తీసుకెళ్తారు? సరే, నేను డ్రాప్ చేస్తానులే. నేను నీకు చెప్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేస్తాలే, నువ్వు స్పీడ్గా చెప్తే మనం హెల్ప్ చేసేసి వెళ్ళిపోదాం. దినేష్ని మన ఇద్దరిని డ్రాప్ చేయమని చెప్పు. సరే అయితే, దినేష్ మనల్ని అక్కడికి రమ్మన్నాడు. ఈ బాక్సెస్ ఏంటి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి? ఏంటి ఇవి? దినేష్ వాటిని ఓపెన్ చేయొద్దు అని చెప్పాడు. సరేలే, ఇది తొందరగా ఫినిష్ చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రాజేష్, ఇప్పటి నుండి నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, అర్థమైందా? నన్ను ఏ బ్యాడ్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయకు, సరేనా? ఐఎమ్ సారీ మార్క్. దినేష్ నాకు డబ్బులు ఇవ్వడంతో నేను అత్యాశపడి డబ్బుల కోసం ఏమైనా చేయడం మొదలెట్టాను. ఏమైంది, ఇంత లేట్ వచ్చావు? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అది నీకు తర్వాత చెప్తానులే. హెడేక్గా ఉంది రోజు, కాసేపు రెస్ట్ తీసుకొని రేపు చెప్తాను సరేనా? కంప్యూటర్ ఆఫ్ చేసి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకో. సరే అమ్మా. అయ్యో, నేను ధర్ని దగ్గర 500 రూపాయలు దొంగలించానే. పాపం తను ఎంతలా బతికిందో. వాళ్ళ డాడీ తిట్టాడేమో తనని, నా వల్ల తనని తిట్టాడేమో వాళ్ళ డాడీ. నా స్వార్థం కోసం నేను ఆ డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నేను తనకి ఏ మొహం పెట్టుకొని తిరిగి ఇవ్వాలి? మార్క్, త్వరగా పడుకో, రేపు చర్చికి వెళ్ళాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహం మన మంచితనాన్ని నెమ్మదిగా తీసేస్తుంది. అందుకే మనం ఎవరితో కలుస్తాము, ఎవరి మాట వింటాము జాగ్రత్తగా ఎంచుకోవాలి. దేవుని దగ్గరకు తీసుకెళ్లే వారితోనే నడవండి. 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు
చీకటితో ఏమి పొత్తు? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈరోజు వాక్యం బాగుంది కదా? అవును, బాగుందమ్మా. అమ్మ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. దేవుడు నాతోనే మాట్లాడాడేమో. ఇప్పుడు నేను పోలీస్కి కంప్లైంట్ చేయాలా వద్దా? చెయ్యకు, ఒకవేళ చేస్తే వాళ్ళు నిన్ను టార్గెట్ చేసి నిన్నేమన్నా చేస్తారేమో. నువ్వు కంప్లైంట్ చేయకపోతే నువ్వు తప్పు చేసినట్టే అవుతుంది. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ఒకటి చెప్పాలి. కంప్లైంటా? అవును మ్యామ్, ఒక డ్రగ్స్ కంపెనీ గురించి. రోడ్ బ్లాక్ 401లో ఒక సీక్రెట్ డ్రగ్స్ కంపెనీ ఉంది మేడం. నీ పేరేంటి? మార్క్ స్కాట్. నీకు ఆ సీక్రెట్ డ్రగ్స్ కంపెనీ యొక్క ఓనర్ పేరు తెలుసా? వాడి పేరు దినేష్, నా పాత స్కూల్ క్లాస్మేట్. సార్, గుడ్ మార్నింగ్. మీకు ఒకటి చెప్పాలి, ఒక గుడ్ న్యూసే, అది కూడా. ఓ అవునా, ఏంటి ఆ గుడ్ న్యూస్? సార్, మనం చాలా ఇయర్స్ నుండి ఒక సీక్రెట్ కంపెనీ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, కానీ దాని గురించి మనకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు దాని గురించి ఒక వ్యక్తి మనకు చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓ అవునా, అయితే వాడిని ఒకసారి మీట్ అవ్వమని చెప్పు. ఆఫీస్ రూమ్లోనే ఉన్నాడు సార్ అతను. నేను ఇప్పుడే వస్తున్నాను. సార్, నేను చెప్పిన మార్క్ స్కాట్ ఇతనే సార్. హలో, నువ్వేనా మార్క్ స్కాట్ అంటే? ఎస్ సార్, అది నేనే. ప్లీజ్ కూర్చోండి. అసలు నీకు దినేష్కి ఏం సంబంధం? అంతగా ఏమీ లేదు సార్, వీఆర్ జస్ట్ క్లాస్మేట్స్. సో నువ్వు దినేష్ వాళ్ళ ఫ్రెండ్వి, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే నువ్వు డ్రగ్స్ కంపెనీ చూసావు, అంతేనా? ఎస్ సార్. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో నీకేమైనా తెలుసా? అందులో రాజేష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు సార్, వాడు కూడా మా పాత క్లాస్ ఫ్రెండ్. నెక్స్ట్ జాక్ అనే అబ్బాయి ఉన్నాడు సార్, నాకు వాడి గురించి అంతగా ఏం తెలీదు, కానీ వాడు ప్యాకేజెస్ని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తాడని మాత్రం తెలుసు. వాడు దినేష్కి చాలా క్లోజ్, ఎప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నేను రాజేష్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకోవడం నేను చూశాను. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చి మీకు కంప్లైంట్ చేశాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. యూ కెన్ గో నౌ. నైస్ టు మీట్ యూ, మిస్టర్ మార్క్ స్కాట్. బ్రేకింగ్ న్యూస్. పోలీసులకు రోడ్ బ్లాక్ 401లో సీక్రెట్ డ్రగ్స్ కంపెనీ ఉందని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. నీతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి పేర్లు చెప్పు. సార్, నాకు జాక్ తప్ప ఇంకెవరూ తెలియదు సార్ అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసినందుకు నీకు నేను ₹1,00,00,000 ఇస్తున్నాను మార్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సారీ ధరణి, నేను నీ దగ్గర నుండి ₹500 దొంగలించాను. ఇదిగో మళ్ళీ తీసుకొని ₹500. సారీ అలా చేసినందుకు. ఇట్స్ ఓకే మార్క్, పర్లేదులే, నువ్వు నీ తప్పును ఒప్పుకున్నావు కదా, అది చాలు. నువ్వు రాసిన స్టోరీ బాగుందన్నయ్య, నాకు నచ్చింది. అవును కదా, చాలా బాగా రాశాను కదా నేను. దీని భావం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడల్లో నడుచుకొని వెళ్తే మనకన్నీ మేలులే జరుగుతాయి. కీడు జరగచ్చు, కానీ మనం వాటిని ఎదిరిస్తాము, అంతే కదా అన్నయ్య? ఇంకొకటి మర్చిపోయావు చెల్లమ్మా, దుష్టులతో సాంగత్యం చేయొద్దు. దట్స్ ఆల్.
అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి.